వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఈ రోజు మన ముందుకు వచ్చేసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రోజు 4 గంటల ఆట 5 గంటల ఆట నుంచి ఈ సినిమా మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా వార్తల్లో ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయింది, కానీ మేకింగ్లో డిలే అని చెప్పుకోవచ్చు మనం. గత సంవత్సరం 2025లో తెలుగులోనే అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమా ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ. మరి ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా కావడంతో, ఆయన నుంచి వస్తున్నటువంటి సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు నిజానికి చాలా హై లెవెల్లో ఉండాలి. కానీ ఈ సినిమా విడుదలకు ముందు ఆ హైప్ అనేది ఆశించిన స్థాయిలో రాలేదని మనం చెప్పుకున్నాం. ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంత బెటర్ అయింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? అతని కథ ఏమిటి? ఆ కథని హరీష్ శంకర్ ఎలా చెప్పాడు? నిజం చెప్పాలంటే ఇది కథ కాదనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల సమాహారం, కొన్ని సన్నివేశాలు అనుకొని ఆ సన్నివేశాల్ని ఒకదానికొకటి కుట్టుకుంటూ పోయాడు హరీష్ శంకర్. అందువల్లే ఈ సినిమా కథలో ఆత్మ అనేది మిస్ అయిందని చెప్పుకోవాలి. భగత్ సింగ్ ఆ పేరు నిజానికి తాను పెట్టుకున్నది కాదు, అతను గురువు పెట్టింది. ఆ గురువుగా కెఎస్ రవికుమార్, తమిళ డైరెక్టర్ అయినటువంటి కెఎస్ రవికుమార్ నటించారు. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిన్నయ్య అని చెప్పి అందరూ కూడా ఆ ఊళ్ళో వాళ్ళందరూ పిలుచుకున్నటువంటి లింగాయగూడెంలో పిలుచుకున్నటువంటి ఆ పిల్లవాడు చిన్నతనం నుంచే అరివీర పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. ఒక ఏనుగు, ఒక భారీ ఏనుగు, దాని దంతాల్ని పెకిలించడానికి ఓ 10 మంది దుండగులు దాన్ని చంపబోతూ ఉంటే, అది నిస్సహాయరాలైపోయి దీనంగా ఉంటే ఆ ఏనుగు ఆ 10 మందిని చంపేసి, చిన్నవాడు 10 ఏళ్ల పిల్లవాడు తన విల్లంబులతోటి ఆ 10 మందిని చంపేసి ఆ ఏనుగుని రక్షించి ఆ గురువు కళ్ళలో పడి, అట్లా ఆ గురువు ఆ అబ్బాయికి, ఆ చెన్నైకి గార్డియన్గా మారి, ఆ తర్వాత ఆ అబ్బాయి గురించి తెలుసుకొని, అంటే ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని, నువ్వేం చదువుతూ ఏం కావాలనుకుంటున్నావు అంటే, భగత్ సింగ్ కావాలనుకుంటున్నాను. ఎవరంటే ఇష్టం అంటే భగత్ సింగ్ ఇష్టం అంటాడు. మరి గాంధీ అంటే గౌరవం, భగత్ సింగ్ అంటే ప్రాణం అంటాడు. సో దాంతో భగత్ సింగ్ అని చెప్పేసి నామకరణం చేస్తాడు ఆ గురువు. మరి తన తండ్రి ఒక ఉస్తాద్, అందుకని ఆ తండ్రి పేరుని కూడా కలుపుకొని ఉస్తాద్ భగత్ సింగ్ గా మారతాడు. మరి అలాంటి వాడి కథ ఏమిటి, ఎలా రన్ చేయాలి అనే విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ తప్పడడుగులు వేశాడు. అతని ఎయిమ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక హీరోయిన్ పెట్టాడు, ఆమె శ్రీలీల. ప్రస్తుతానికి ఇంకొక అమ్మాయిని పెట్టాడు. ఆ అమ్మాయిని హీరో అనలేం. ఆ అమ్మాయిని, బ్రేకప్లో ఉన్న అమ్మాయినికి ఒక కనువిప్పు కలిగించేటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తాడంతే. సో ఆ ప్రస్తుతం ఆ అమ్మాయిగా రాశి ఖన్నా మనకు కనిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల పేరు లీలానే పెట్టారు. సో ఆమెది కథకి అంత ఇంపార్టెంట్ అయినటువంటి రోల్. రాశి ఖన్నాది ఆ రోల్ వల్ల కథకి ఏమాత్రం ఉపయోగం లేదు. ఏదో పెట్టారు, ఒక సన్నివేశాలు, కొన్ని సన్నివేశాలు తీయాలి కాబట్టి పెట్టారు అన్నట్లుగా అది ఉంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ రాశి ఖన్నా ఆ అమ్మాయిలో మార్పు తీసుకురావటం. సో అట్లాగే ఈ చిన్నతనం నాటి ఈ ఎపిసోడ్, ఆ పిల్లవాడి ఎపిసోడ్, ఇవి మనకి కనిపిస్తాయి. కొంచెం ఎంటర్టైనింగ్ వేలో ఈ ఫస్ట్ హాఫ్ని డైరెక్టర్ హరీష్ శంకర్ చిత్రీకరించాడు. కానీ మనకి ఆ కథ అనేది అసలు నడుస్తున్నట్టే కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటి కథ ఏంటి ఇదని. సో కథ అంతా ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో, ఎందుకు ఇతనికి ఒక వ్యక్తి అంటే పార్థిపన్ పోషించినటువంటి క్యారెక్టర్ చదలమర్రి నల్ల అని ఒక పేరు వస్తుంది. అతనిది సీఎం నల్ల అని చెప్పేసి వస్తుంది. సో ఆ క్యారెక్టర్ అతను ఏంటంటే సీఎం కావాలని చెప్పేసి తను తప్పిస్తూ ఉంటాడు. మనం మొదట చూసినటువంటి ఏదైతే స్టార్టింగ్ సీన్లో పిల్లవాడిగా ఉస్తాద్ భగత్ సింగ్ చూసినప్పుడు ఆ గురువు ఉన్నాడు కదా, కెఎస్ రవికుమార్ పోషించినటువంటి క్యారెక్టర్, ఆయన సీఎం అవుతాడు. అంటే
ఆ స్థాయి నుంచి ఆ సీఎంగా ఎదగటానికి ఇంకొక అప్పటి ప్రస్తుత అంటే ఆ కాలం నాటి సీఎం ఆ క్యారెక్టర్ని మురళీమోహన్ పోషించాడు. మీలాంటి వాళ్ళు ఇలాంటి గొప్ప వాళ్ళు ఇలా ఒక ఊరికి పరిమితం కాకూడదని ఆ మాస్టర్ని తనే తన పార్టీలోకి ఆహ్వానిస్తాడని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాడు ఆ పార్టీలో చేరి సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో సీఎం అవుతాడు. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అది ఆయన మనకి సీఎంగా దర్శనమిస్తాడు. ఆ చిన్ననాటి అంటే భగత్ సింగ్ చిన్నప్పటి ఆ గురువు. మరి ఆ గురువుని పార్థిపన్ చంపే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక హత్యాయత్నం, ఒక పెళ్లికి వస్తాడు ఆయన. ఆ సీఎం స్టార్టింగ్ లోనే మనకు ఆ సీన్లు చూపిస్తారు. సో ఆ పెళ్లికి వచ్చిన ఆయన మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. గుళ్ళు దూసుకుపోతాయి ఆయన ఒంట్లో. కాకపోతే ప్రాణాపాయం తప్పుతుంది. దానికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నటువంటి ఆ ఎపిసోడ్ కి లింక్ కలుపుతారు. ఆయన ఎవరి పెళ్లికి వెళ్ళారు అనేది ఆ చివరిలో మనకి చూపిస్తారు. సో అట్లా దానికి అట్లా లింక్ అయితే వేశాడు. మరి ఆ గురువుని కాపాడటం కోసం లేదా ఆ గురువు కోసం ఈ శిష్యుడు ఏం చేశాడు, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ పార్థిపన్ని, అతని కొడుకుల్ని, ప్రజల్ని చీమల్లాగా భావించే వాళ్ళని ఎలాంటి దాష్టీకాలైనా మేము చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అన్ని విధాలు, ఈవెన్ వాళ్ళు దేవుళ్ళ మీదకి వస్తారు, రథయాత్రలు జరుగుతుంటే ఆ రథయాత్రను నాశనం చేయడానికి వస్తారు. సో అలాంటి టైంలో ఒక ఆపద్బాంధవుడిగా మనకు ఉస్తాద్ భగత్ సింగ్ కనిపిస్తాడు. రకరకాల అంశాలని హరిశంకర్ ఈ కథలో ఇమిడ్చాడు. ఆ రథయాత్రలు పెట్టడం కానివ్వండి, అంటే సనాతన ధర్మం తాలూకు ఏదైతే నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆచరిస్తాడో అనుసరిస్తాడో, సో ఆ ఇంగ్రీడియంట్స్ని ఈ భగత్ సింగ్ క్యారెక్టర్లో మిళితం చేశాడు హరిశంకర్. దానివల్ల ప్రాపర్ స్టోరీ అనేది మిస్ అయిపోయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఒక బొట్టుకు సంబంధించినటువంటి సీన్లు పెడతాడు. సో ఇట్లా ఏదైతే మనం హిందుత్వ అని చెప్పేసి ఈరోజు నడుస్తూ ఉందో బయట, దానికి సంబంధించినటువంటి సనాతన ధర్మం అని చెప్పి ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించినటువంటి అంశాలని, అలాగే భారత్ మాతాకి జై, జై హింద్ ఇలాంటి అంటే దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలని ఇట్లా మొత్తం కలగాపులగం చేసేసాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్. సో అతను ఎలా ఉండాలి ఏంటి, సో అతని డ్యూటీలు ఏంటి, దాని ప్రకారం ఆ క్యారెక్టర్ని మలిచి ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది. కానీ బట్ ఇవన్నీ కూడా హిందుత్వం, సనాతన ధర్మం, అలాగే ఈ రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని, దేశభక్తి, ఇవన్నీ కూడా మేళవించేటప్పటికి అది అంతా కూడా దర్శకుడు అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కథతోటి అనేది పక్కకి వెళ్ళిపోయింది. కొన్ని సన్నివేశాలని అలా తీసి సో వాటిని అన్నిటిని కూడా ఒక చోటకి చేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. సో పాటలు కూడా దేశీ ప్రసాద్ మ్యూజిక్, ఏదైతే ఇంతకుముందు మనకు పాటలు వచ్చాయి, పెద్దగా అవి జనాల్లోకి వెళ్ళలేకపోయాయి అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో సినిమాలో కూడా వాటి ప్లేస్మెంట్ కానివ్వండి, వాటి చిత్రీకరణ కానీ అదే తీరున ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటల్లో ఏ రకంగా ఉందో తమన్ మ్యూజిక్ కూడా అంతే. తను ఏవో స్టాక్ లో పెట్టుకున్నటువంటి ఆ ట్యూన్స్ ఏవైతే ఉండే, పలానా రకమైనటువంటి ఎమోషనల్ సీన్ వస్తే ఇది వేసేయాలా ఈ ట్యూన్, ఒక ఫైట్ సీన్ వస్తే, యాక్షన్ సీన్ వస్తే ఇలాంటిది వేసేయాలా, ఒక ఎమోషనల్ సీన్ వస్తే ఇలాంటిది వేసేయాలా అనేటువంటి ఒక స్టాక్ మ్యూజిక్ ట్యూన్స్ ఏవో అవి అలా డంప్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. ఈ సినిమా మరి ఏంటి, ఈఎస్పి ఏంటి, హైలైట్ ఏంటి, మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే నో డౌట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్. సో ఈ సినిమాకి చాలా తక్కువ కాల్ షీట్లు ఆయన ఇచ్చాడు. సాధారణంగా ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ స్టేచర్ ఉన్నటువంటి హీరో కాస్త ఎక్కువ టైం ఇచ్చి ఆ ప్రాపర్గా చేస్తే ఈ సినిమా ఇంకా చాలా బెటర్గా, ఇప్పుడు వచ్చిన దానికి మించి చాలా చాలా బెటర్గా వచ్చి ఉండేది. సో అది మిస్ అయింది. తక్కువ కాల్ షీట్లతోటే హరిశంకర్ ఈ సినిమాని పూర్తి చేయాల్సి రావటం వల్ల ఈ సినిమా మరి ఏ ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవుతుందా, లేకపోతే యాక్షన్ ప్రియులకి రీచ్ అవుతుందా, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి రీచ్ అవుతుందా అనేది ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు. ఇది అసలు ఎవరు దీన్ని ఆదరిస్తారు? కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే దీన్ని చూస్తే సరిపోదు. సో జనరల్ ఆడియన్స్లో ఎవరు దీన్ని లైక్ చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకం ఈ సినిమా. హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టుకొని
తను అంత ఇంప్రెసివ్గా సినిమాని తీయలేకపోయాడు అని చెప్పేసి ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అయినంక బోస్ ఈ సినిమాటోగ్రాఫర్ కొంతవరకు ఆయన సినిమాటోగ్రఫీలో క్వాలిటీ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీతో కనిపిస్తాయి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక బిగ్ బ్యానర్ సపోర్ట్ ఈ సినిమాకు ఉంది కాబట్టి. సో అల్టిమేట్గా ఈ సినిమా సంబంధించి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ హాఫ్ కథ లేకుండా ఏదో సోసోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో శ్రీలీల ఏవైతే ఉంటాయి, శ్రీలీలకి తనకి వచ్చేది పవన్ కళ్యాణ్కి వచ్చే సన్లో కొన్ని సరదాగా అనిపిస్తాయి, కొన్ని చాలా అవుట్ డేటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఆమె డైలాగ్స్ కానీ, శ్రీలీలకి పెట్టినటువంటి డైలాగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా 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 సినిమాల్లో మనం చూసేసినటువంటి హీరోయిన్ల ఆ తాలూకు ఆ కొనసాగింపే కనిపిస్తుంది ఆమె క్యారెక్టర్లో. ఈవెన్ రాశి ఖన్నా కూడా అంతే. సో ఆమె ఉంది సినిమాలో అంతే, ఒక క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా. ఎప్పుడు మనం ఎన్నో సినిమాల్లో, వందల కొద్ది సినిమాల్లో చూసినటువంటి సన్నివేశాలని కొన్నిటిని కలిపి గుచ్చి మన మీదకు వదిలితే ఎలా ఉంటుందో ఉస్తాద్ భగత్ సింగ్ అలా ఉన్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఒక అవుట్డేటెడ్ సన్నివేశాల కూడలి, ఒక కంపైలేషన్ ఈ సినిమా. ఓన్లీ ఈ సినిమాకి సేవింగ్ పాయింట్ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతవరకు మరి జనాన్ని రాబట్టగలుగుతాడు అనేది చూడాలి. మరి ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2/5.